ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీరిచ్చిన నూతన దినం కొరకే నేను స్తుతించున్నాను. మీరిచ్చిన క్షేమకరమైన దినాల కొరకే నీకు వందనములు, స్తోత్రాలు తెలుపుతున్నాను ప్రభువా. ఏ యోగ్యత లేని నేను నీ సన్నిధిలో ఉండి ప్రార్థన చేయడానికి అర్హత లేనివాడిని. మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి, నీ శ్రేష్ఠ నామంలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను స్తుతించున్నాను. నీ సేవకులు ఈ ఆన్లైన్ ద్వారా పడుతున్నటువంటి ఈ గొప్ప ప్రయాస అనేక మంది బిడ్డలకి ఒక దీవెనకరంగా చేయండి, ఆశీర్కరంగా చేయండి. వారు మారుమనసు పొందినట్లు చేయము. వారు రక్షింపబడి నీ రాజ్యం కొరకు ఎదురు చూసే నూతన హృదయాలు వారికి దయచేయండి ప్రభా. ఎవరో నశించిపోవటం నీకు ఇష్టం లేదు దేవా. ఎవరో పాతాళానికి వెళ్ళిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. యవ్వన కాలంలో నీ కాడి మొయ్యాలి, నిత్యరాజ్యానికి చేరాలని నీ ప్రేమ గల హస్తాలు పరలోక నుండి భూమి మీదకి చాపుతున్నారు. ఎవరు నశించబడి నీకు ఇష్టం లేదు నాయన. నశించిన దాన్ని వెతక రక్షించడానికి భూమి మీదకి వచ్చినట్టు నా ప్రభా, మా కొరకు మీరు చేసిన గొప్ప ప్రాయశ్చిత్త బలియాగాన్ని బట్టి వందనములు. ఇదిగో నాయన, ఈ దినమున కూడి ఉన్నటువంటి ఈ యవన బిడ్డలందరినీ కూడా మీరు నీ దాసుల యొక్క వర్తమానం ద్వారా వారు విని మేలు పొంది రక్షింపబడినట్లు చేయము. వారి సమయాన్ని వృధా చేసుకోకున్నట్లుగా సహాయం చేయము. మీరు ఇచ్చినటువంటి విలువలు వారు కాపాడుకోవటానికి సహాయం చేయము. ఈ లోక సంబంధమైన వాటి యందు తండ్రి వారు దిగజారిపోకున్నట్లుగా సహాయం చేయండి నాయన. నీ నీతిని, నీ రాజ్యాన్ని ఎలా వెతకాలో నేర్పించుము నాయన. నీవు ఇచ్చిన సమయాన్ని ఎన్నడూ దుర్వినియోగపరుచుకోకున్నట్లుగా దేవా, యాసావు నువ్వు ఇచ్చినటువంటి సమయాన్ని ఎంత దుర్వినియోగం చేసుకున్నాడు. తర్వాత అపారంగా ఏడిచాడు తండ్రి. తర్వాత తరుణం దొరకలేదు. మీరు ఇచ్చిన తరుణాన్ని మేము తన్నుకోకున్నట్లుగా సహాయం చేయండి దేవా. నీ జీవాత్మను మేము కలిగి ఉండటాన్ని చేయండి ప్రభువా. దేవా, నీ వైపు నీ మాటలు విని నీ వైపు తిరిగి దేవా, నీ బిడ్డల వల్లే జీవించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకోవటానికి సహాయం చేయము. అలాగే నా ప్రభువా, యేసేపు ఎలాగా నీ మాటలు విని నీ భయం కలిగి ఎలా జీవించాడు, ఎలా ఫలించాడు, కొమ్మగా మార్చబడ్డాడు ప్రభువా. అలాగే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో ఇలా బబులోను దేశంలో ఎలాంటి స్థిరబుద్ధి కలిగి మంచి జీవితం జీవించి నీ నామానికి మహిమ తీసుకొచ్చారు ప్రభా. వారికి ఇచ్చిన జీవితాలు మాకును ఇవ్వాలని మీరు చూస్తున్నారు. ఇదిగో నాయన, బిడ్డలో నీ మాటలు విని నీకు లోబడి దేవా, నీకు రక్షింపబడి నీ రాజ్యం వైపు తిరగలిగినట్లుగా సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచు నాయన. ఎంతమంది నాయన భూకంపాల వల్ల భూగర్భంలోకి వెళ్ళిపోతున్నారు నాయన. సునామీ వల్ల తండ్రి నాయన చనిపోతున్నారు. అలాగే కరోనా వల్ల తండ్రి ఎలాగ లోకంలో ఎంతమంది యవనస్తులు నశించిపోయారు ప్రభా. యవన కాలంలో నీ కాడి మోయాలని ఆశించున్నారు. మీరు ఆశించిన మెట్టుకి మేము లేవగలిగినట్లుగా సహాయం చేయండి. ఈ పరిచర్యను దీవెనకరంగా ఆశీర్కరం చేసి మీరే మహిమ పొందమని, ఇచ్చిన తరుణాన్ని పోగొట్టుకోకున్నట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామపేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Now we shall sing few hymns from Sing unto the Lord. Take the name of Jesus with you was written by Mrs. Baxter on her sick bed just 4 years before her death in 1874 at the age of 65. She remained continually cheerful and patient. She said, "I have a very special armor." She would tell her friends, "I have the name of Jesus when the tempter tries to make me blue or despondent. I mention the name of Jesus and he can't get through to me anymore." Well, sing hymn 141, Take the Name of Jesus with You. Precious name, oh how sweet, oh
Heaven Came Down is a hymn written by John Peterson. It draws its inspiration from a testimony delivered by an old man, Jim, at a Bible conference, who gave his testimony saying, "It seemed like heaven came down and glory filled my soul." This phrase has inspired John Peterson to write him, "Oh, what a wonderful, wonderful day." We shall sing hymn 49, "Oh, what a wonderful, wonderful day." Hymn 171, "I Know Not Why God's Wondrous Grace." This hymn captures the helplessness of man's capacity for himself, revealing the real essence of the work of salvation in Jesus Christ. It showcases the hope in God's ability to rescue us irrespective of the deterioration of our situation. We'll sing hymn 171, "But I know whom I have believed and am persuaded." But
peace within my heart. But I know whom I have believed, and I'm persuaded that He is able to keep that which I've committed unto Him against that day. I know not how the Spirit moves, convincing men of sin, revealing Jesus through the Word, creating faith in Him. But I know whom I have believed, and am persuaded that He is able to keep that which I committed unto Him against that day. I know not what of good or ill may be reserved for me, of fiery ways or golden days before His face I see. But I know whom I have believed, and am persuaded that He is able to keep that which I committed unto Him against that day. I know not when my Lord may come, I know not how nor where. If I shall pass the veil of death or meet Him in the air. But I know whom I have believed, and am persuaded that He is able to keep that which I committed unto Him against that day. Our dear Lord will never let us go through the calm and through the storm. In every high and every low, He will never let go. Well, sing. Even though I walk through the valley of the shadow of death. Even though I walk through the valley of the shadow of death, Your perfect love is casting out fear. And even when I'm caught in the middle of the storms of this life, I won't turn back.
The battle belongs to the Lord. We'll sing chorus 139. In heavenly armor will enter the land. In heavenly armor will enter the land. The battle belongs to the Lord. No weapons that's fashioned against us shall stand. The battle belongs to the Lord. We sing glory and honor, power and strength to the Lord. We sing glory and honor, power and strength to the Lord. The power of darkness comes in like a flood. The battle belongs to the Lord. He raised up a standard, the power of His blood. The battle belongs to the Lord. We sing glory and honor, power and strength to the Lord. We sing glory and honor, power and strength to the Lord. When your enemy presses in heart, do not fear. The battle belongs to the Lord. Take courage, my friend, your redemption is near. The battle belongs to the Lord. We sing glory and honor, power and strength to the Lord. We sing glory and honor, power and strength to the Lord. The word of God says, "They that wait upon the Lord shall rise up like the eagle." We'll sing chorus 182. Lord, I come to you. Let my heart be changed, renewed. I repeat chorus 182. Lord, I come to you. Let my heart be changed, renewed, flowing from the grace that I found.
So welcome dear young people. So let's get into question and answers time. Let's pray. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమగల తండ్రి, మరలా మాకు ఇస్తున్న ఈ ఆధిక్యతకై వందనములు. మీ ఆలోచనలు మాకు దయచేయండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ మీ కొరకు ఫలించువారుగా, ప్రయోజకులుగా ఎదిగే కృప దయచేయము. యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్. So today's question is, how to understand the will of God for career, further studies and life. భవిష్యత్తు పట్ల లేక విద్యాపరంగా మరియు ఉన్నత విద్యలు లేక జీవితం పట్ల దేవుని యొక్క చిత్తమును ఎలాగో అర్థం చేసుకోవాలి అనేది ప్రశ్న. సరే, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. అనేక మంది క్రైస్తవులుగా ఈ విభాగంలో, ఈ విషయంలో ఎంతో తలక్రిందులు అయిపోతున్నారు, నలిగిపోతున్నారు. సరే, అసలు ప్రాథమికంగా క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభువును వెంబడించేవారుగా మన యొక్క ప్రధానమైనటువంటి గురి ప్రభువుకి ఇష్టలమై జీవించాలి అనేదే. అది ఎలా సాధ్యమవుతుంది? అన్ని విషయాలలో ఆయనకి ఇష్టమైనట్లు ఆయన చిత్తమును చేయుట అనేది. దానికి విశ్వాసం అనేది అవసరం. విశ్వాసం అనేది అవసరం. నా ప్రభువు నాకు శ్రేష్టమైనవే చెప్తారు. నా మేలు కోరే దేవుడు ఆయన. కాబట్టి ఆయన చెప్పింది నేను చేస్తాను అనేటువంటి ఆ స్థిరమైనటువంటి విశ్వాసం మనకు కావాలి. అనుదినము ఎన్నో నిర్ణయాలు చేస్తాం, చిన్న చిన్న ఎంపికలు. అలాంటివి వాక్యానుసారంగా ఉంటే అప్పుడు పెద్ద నిర్ణయాలు చేయడం సులువు అవుతుంది. సో ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా, లేదా బైబిల్ చదవాలా, లేదా దేవుని కొరకు గడపాలా, లేకపోతే మిగిలిన వాటితో, స్నేహితులతో, లేకపోతే అనవసరమైన వాటితో గడపాలి. ఇట్స్ ఆల్ ఎ స్మాల్ చాయిసెస్ ఎవ్రీడే. ప్రతిరోజు చేసేటువంటి చిన్న చిన్న నిర్ణయాలు ఇవి. ఇలాంటి నిర్ణయాలలో మనము వాక్యానుసారంగా చేయగలిగితే, ఆత్మీయ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, అప్పుడు మిగిలిన పెద్ద విషయాలన్నిటిలో కూడా చక్కటి అవగాహన ప్రభు ఇస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా మనం ఎలా జీవించాలి, దేవుడు ఆశించిన రీతిలో ఎలా జీవించాలి అనేది వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. దేవుని యొక్క ప్రమాణములు మన ఎదుట ఉంచుతుంది. 10 ఆజ్ఞలు మీకు తెలుసు, అలాగే కొండ మీద ప్రసంగం తెలుసు. ఇవన్నీ ఏంటి? మనం ఈ లోకంలో ఎలాగో బ్రతకాలి అని దేవుడు ఎదురు చూస్తున్నారు. ఆయన యొక్క ప్రమాణములు, ఆయన యొక్క మెట్లు మన ముందు ఉంచబడినవి. సో బైబిల్ చెప్పేదంతా అంతే. సో మనం ఈ లోకమునకు ఉప్పుగాను వెలుగుగాను జీవించాలని ప్రభువు చెప్పారు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, అదే సమయంలో లోకమునకు వెలుగై ఉన్నారు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. ఎలాగూ సత్క్రియల మూలముగా మన వెలుగు ప్రకాశించాలి ఈ లోకంలో. ఇది ప్రభువు యొక్క ఉద్దేశం మన జీవితాల పట్ల. సరే, అకాడమిక్ కెరియర్, విద్యాపరంగా బైబిల్లో మీరు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, టీచర్ అవ్వాలా, లేకపోతే ఫార్మర్ అవ్వాలా, వ్యవసాయకుడు అవ్వాలా, ఆ వివరాలు బైబిల్ ఇవ్వదు. సహజంగా బైబిల్ దినాల్లో, పాత దినాల్లో కుటుంబం యొక్క వృత్తి ఏంటో అదే పిల్లలు కొనసాగించేవారు. తల్లిదండ్రులు వ్యవసాయకులు అయితే వ్యవసాయం కొనసాగించేవాళ్ళు, పశువుల కాపరులు అయితే అది కొనసాగించేవాళ్ళు, వడ్రంగి వారు అయితే అది కొనసాగించేవాళ్ళు. ఇలాగ కుటుంబ వృత్తి ఏంటో ఇందులో పెద్ద ఆలోచన, పెద్ద ప్రశ్న ఉండేది కాదు.
సహజంగా తల్లిదండ్రుల యొక్క వృత్తిని ఆధారం చేసుకొని అందరూ అది కొనసాగించేవారు. కానీ ఈ దినాలకు వచ్చేసరికి మనకి ఎంపికలు ఎక్కువైపోయినాయి, ఆప్షన్స్, వెరైటీ ఎక్కువైపోయి తర్జన భర్జన పడుతూ ఉన్నారు. అంటే పోటీ ఎక్కువైపోయింది, అంటే కంపారిజన్, వాళ్ళు ఇతరులతో పోల్చుకోవడం. వాళ్ళు ఇది చదివారు కాబట్టి నేను కూడా అదే చదవాలి, నేనేమన్నా తక్కువనా, లేక సమాజంలో స్థాయి కోసం, స్టేటస్ కోసం బ్రతకాలని తపన పడేవారు, లేక ఫ్రెండ్స్, లేకపోతే బంధువులు, తల్లిదండ్రులు వాళ్ళ ప్రభావాన్ని బట్టి వాళ్ళకి ఫలానాదంటే ఇష్టం కాబట్టి నిన్ను కూడా అదే చేయమని, నీకు చదువు వచ్చినా రాకపోయినా అదే చేయమని ఒత్తిడి చేస్తారు. కాబట్టి ఎంపికలు చేసుకోవడానికి స్వేచ్ఛ అనేది ఇక్కడ కనపడడం లేదు. ప్లస్ మన యొక్క ఇంటెన్షన్స్ కూడా సరిగా లేవు. అందువల్ల కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ప్రధానమైనటువంటి ఉద్దేశము ప్రభువును సంతోషపెట్టాలి, సత్క్రియలు లేక మన వెలుగు ఇతరుల మీద ప్రకాశించాలి. ఇదే మన గురి అయితే బాధే ఉంది. ప్రభు తప్పక సహాయం చేస్తారు, కన్ఫ్యూజన్ ఉండదు. ఆ మిస్టీ, ఆ డౌట్ఫుల్, ఆ క్వశ్చనబుల్ సిట్యువేషన్ ఉండదు కదా. అయితే మనం ఒక నిర్ణయం చేయడానికి వాక్యానుసారంగా అనేక విషయాలు సహాయం చేస్తాయి. సరే, అవేంటో వాక్యానుసారంగా చూద్దాం. జీవితంలో ప్రథమ ఆలోచన, మొట్టమొదటి ధ్యాస, గురి ఏమై ఉండాలంటే ప్రభుతో సన్నిహిత సంబంధము కలిగి ఉండాలి. హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. అది మన గురిగా ఉండగలిగితే అప్పుడు మిగిలినవన్నీ లైన్లోకి వస్తాయి. యేసు ప్రభు చెప్పారు, సీక్ ye first the kingdom of God and his righteousness and all these things shall be added unto you. దేవుని నీతిని, రాజ్యమును మొదట వెదకమన్నారు, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నారు. రెండవది కీర్తన 37:4, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Delight yourself in the Lord and he shall fulfill the desires of your heart. యెహోవాను యందు ఆనందించు, సంతోషించు. అంతేకాకుండా నీ మార్గం ఆయనకు అప్పగించు, అప్పుడు ఆయన నీ కార్యం సఫలం చేస్తారు, నెరవేరుస్తారు. ప్రభువునందు సంతోషించుట, ఆయన యందు ఆనందించుట. నీవు ప్రభువునందు, ఆయన ఉద్దేశములయందు, ఆయన కార్యములయందు ఆనందించి ఆయన స్తుతించడం నేర్చుకోకపోతే, ఆయన నీకు ఏదైనా ఆయన చిత్తాన్ని బయలుపరిచినా నీవు సంతోషంగా అంగీకరించలేవు. నీవు ఆయనను నమ్ముకొనుము అని వాక్యం చెప్తుంది, నీ మార్గం ఆయనకు అప్పగించమంటుంది వాక్యం. అప్పుడు ఆయన వాటిని నెరవేరుస్తారు, నీ కార్యం నెరవేరుస్తారు. మనం ఆయనకు అప్పగించాం కదా, ఆయన నమ్మం కదా పూర్తిగా, అంతా మనమే చేసుకోవాలనుకుంటాం. ప్రభువు చెప్పిన దాంట్లో మనకి భవిష్యత్తు పూర్తిగా కనపడదు. విశ్వాసంతో చేయాలి, ఆయన మాటకు నమ్మి మనం లోబడాలి. కాబట్టి ఈ యొక్క ఇటువంటి విశ్వాసము ప్రభు యందు మనకుండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతూ ఆయన యందు ఆనందించే వారమైతే నీ ఆశలు సరిగ్గా ఉంటాయి. అంటే వాక్యానుసారంగా ఉంటాయి, న్యాయమైనవిగా ఉంటాయి, లేక దేవునికి మహిమ తేవాలనేటువంటి వాటితో నింపబడి ఉంటాయి. అంతేకాకుండా నిత్యమైనటువంటి విలువలతో ఉంటాయి. కాబట్టి ప్రభు తప్పక వాటిని నెరవేరుస్తారు. అంతేకాకుండా వాక్యం ఇంకా చెప్పేదేనా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. అంతేకాకుండా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఇది వాక్యము. ఇలాగ బ్రతకాలని ప్రభువు కోరుతున్నారు. ఇవన్నీ మనం నెరవేరిస్తే దేవుని చిత్తం తప్పకుండా ప్రభువు మనకు బయలుపరుస్తారు. అది పెద్ద సమస్య కాదు, కష్టం కాదు. అంతేకాకుండా నీ యొక్క
జీవితాన్ని నీవు కట్టుకునేటప్పుడు, నీ కెరియర్ని ఎంపిక చేసుకునేటప్పుడు, ఒక జాబ్ ఎంపిక చేసుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటో నీవు గ్రహించుకొని వాటన్నిటి మధ్యలో నీవు ప్రభువు కొరకు నిలబడగలవా, నీతిగా నిలబడగలవా? నీవు ఎంపిక చేసుకునే ఒక ఉద్యోగము లేక ఒక ఫీల్డ్, ఒక వృత్తి అనేది నైతిక విలువలు విడిచిపెట్టేటట్లు చేస్తుందా? ఇమోరల్ వేస్, అపవిత్రమైన కార్యకలాపాలకి అది ప్రోత్సహిస్తుందా? లేక వాటితో నిండి ఉందా? అబద్ధాలు చెప్పాల్సి వస్తుందా? మోసం చేయాల్సి వస్తుందా? లంచాలు ఇవ్వాల్సి వస్తుందా? లేక ధనాపేక్ష పుట్టిస్తుందా? వక్రీకరించే, మ్యానిపులేట్ చేసేటువంటి యుక్తిని ఉపయోగించేటట్లు, లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు. చాలామంది సేల్స్ రిప్రజెంటేటివ్స్ చూడండి, అదే చేస్తారు వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళ ప్రోడక్ట్ గురించి చెప్పడానికి. అబ్బా దీనంత మించింది లేదంటాడు, నెక్స్ట్ డే ఉండదు, అది ఒక్కరోజు సరిగ్గా పనిచేయదు. అదే సమయంలో నీవు ఏర్పరచుకునేటువంటి వృత్తి నీకు దేవునితో తగిన, నీ ఆత్మీయ జీవితం కొరకు తగిన సమయాన్ని ఇస్తుందా? కుటుంబంతో సమయాన్ని ఇస్తుందా? ఈ సమయాలు ఏమీ లేకుండా అదే 24 గంటలు అదే ధ్యాస అవుతుందా? దానితోనే నీ కాలం గడిపేస్తావా? అంటే ఆత్మీయంగా ఇక ఎందుకు పనికి రాకుండా కుటుంబానికి అవసరం, డబ్బులు ఇస్తావు కానీ నువ్వు దొరకవుగా, కుటుంబంతో సమయం ఉండదుగా నీకు. ఇవన్నీ పరిగణనలోనికి తీసుకొని నీ వృత్తి, నీ యొక్క ఎంపిక నిన్ను ప్రభువు నుండి లేక ఈ బాధ్యతల నుండి దూరం చేసేవిగా ఉండకుండా జాగ్రత్త వహించాలి. ఇవన్నీ పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు అన్నారు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము అన్నారు. కాబట్టి లోకమును సంపాదించుకోవడానికే తపన కనపడుతుంది తప్ప నా ఆత్మను నేను రక్షించుకోవాలి అనేటువంటి తపన కనపడడం లేదు. సెకండ్ వన్, దేవుడు ప్రతి వ్యక్తిని కొన్ని స్కిల్స్, నైపుణ్యతలు, కొన్ని ఎబిలిటీస్, సామర్థ్యతలు ప్రతి వ్యక్తిలో పెట్టారు. సో ప్రతి వ్యక్తిలో కొన్ని ఇంట్రెస్ట్స్ ఉంటాయి, కొన్ని ఆశ ఇష్టాలు ఉంటాయి. ఒక్కొక్క ఫీల్డ్ పట్ల కొంతమందికి కంప్యూటర్స్ పట్ల టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి మెకానికల్ మైండ్స్ ఉంటాయి, కొంతమందికి ఎలక్ట్రానిక్స్ మైండ్, కొంతమందికి మెడికల్ సైన్సెస్, కొంతమంది మ్యాథమెటికల్. ఇలాగూ ఒక్కొక్కరిలో కొన్ని స్కిల్స్ ప్రభువు పెట్టారు. ఇంట్లో 2 పిల్లలు ఉన్నా ఇద్దరు ఒకటే ఇష్టపడరు. ఒకడు సైన్స్ ఇష్టపడతాడు, ఇంకోటి మ్యాథ్స్ కావాలంటాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిలో కొన్ని స్కిల్స్ పెట్టారు, ఎబిలిటీస్ పెట్టారు, సామర్థ్యతలు. అవేంటో పరిశీలన చేసుకోండి. గాడ్ ఈజ్ ద డిజైనర్, దేవుడు రూపించినవాడు. కాబట్టి రూపించేటప్పుడు ఆయన నీలో ఏమేమి పెట్టారో వాటికి అనుగుణంగా నీవు ఆలోచించు. కాబట్టి దట్ మీన్స్ యూ మస్ట్ నో యువర్ సెల్ఫ్, అబౌట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. నీ గురించి నీవు సరిగా తెలుసుకోవాలి. కనుక డిజైన్కి తగినట్లుగానే దేవుడు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు అన్ని పనులు అందరూ చేయొచ్చేమో కానీ స్కిల్ కనపడదు. నేను కూడా తాపి పట్టుకొని ఒక గోడ కట్టచ్చు, కానీ ఒక తాపి మేస్త్రి స్కిల్స్తో కట్టలేను. నేను కట్టేది 4 రోజుల్లో పడుతుందేమో, వాళ్ళు కట్టేది అన్ని తట్టుకొని నిలబడుతుంది. ఒక వడ్రంగి వాడు పని చేయొచ్చు. మనం కూడా సుత్తి కర్రలు తీసుకొని మేకులు కొట్టచ్చు, ఏదన్నా వడ్రంగి పని చేయొచ్చు. కానీ వారు చేయడానికి మనం చేయడానికి తేడా ఉంటుందండి. కాబట్టి దేవుడు ఒక్కొక్క వ్యక్తిలో ఏమేమి సామర్థ్యతలు పెట్టారో అవి ప్రతి వ్యక్తి గ్రహించుకోవాలి. మనందరము దేవుని యొక్క వీఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్, దేవుని చేత చేయబడినవారు. మన అంతరాత్మను, అంతరంగాన్ని ఆయన రూపొందించాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇచ్చాడట, తగినట్లుగా ఆయన తలాంతులు ఇచ్చారు, కృపలు ఇచ్చారు.
దానిని బట్టి అకార్డింగ్లీ వీ షుడ్ బి ఏబుల్ టు చూస్. నీకున్నటువంటి ఇష్టాలు లేకపోతే నీ అంతరంగంలో దేవుడు పెట్టిన స్కిల్స్, ఎబిలిటీస్, వాటి ప్రకారం నీవు పని చేయగలిగితే అది నీకు తృప్తినిస్తుంది. చాలామంది ఏదో ఒకటి ఉద్యోగం కావాలని చేరతారు, కొన్నాళ్ళకి తృప్తి ఉండదు, మానేస్తారు. ఇంకో దాంట్లో చేరతారు, మళ్ళీ మానేస్తారు. దేంట్లో స్థిరపడరు. బేసిక్ ప్రాబ్లం ఏంటో తెలుసు, వాళ్ళకి పెద్ద ఆశలు ఉంటాయి కానీ ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వరు. ప్రభు యొక్క ఉద్దేశాలు గ్రహించరు. ప్రభువు లేకుండా ఏదో సాధించేయాలనుకుంటారు. ప్రాక్టికల్గా జరిగేది కాదు. కనుక నీ కెరియర్ డెసిషన్స్కి దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. హృదయమంతటితో ఆయన్ని ప్రేమించు. తర్వాత నీ పర్సనాలిటీ ఏంటో తెలుసుకో. నీలో ఉన్న స్కిల్స్, దేవుడు పెట్టిన ఎబిలిటీస్ ఏంటో తెలుసుకో. నీ ఇంట్రెస్ట్స్ ఏంటో అవన్నీ పరిశీలన చేసుకో. నీ మార్గం ప్రభువుకి అప్పగించు. ఆయన యందు ఆనందించు. ఇది లేకపోతే వితౌట్ దిస్ నాలెడ్జ్ యూ కెన్ డూ నథింగ్. ఇట్స్ డిఫికల్ట్ ఇఫ్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్. కనుక దట్స్ ఇంపార్టెంట్. తర్వాత మూడవది, బీయింగ్ అ క్రిస్టియన్, క్రీస్తు ప్రభువుని ఎరిగిన వ్యక్తివిగా జ్ఞానయుక్తమైనటువంటి నిర్ణయాలు చేయగలగాలి. యు మస్ట్ బి ఏబుల్ టు మేక్ వైజ్ డెసిషన్స్ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. జ్ఞానముతో కూడినటువంటి నిర్ణయాలు చేయడానికి మనం బాధ్యులం. బికాస్ నీ ప్రభు అయిన క్రీస్తు, ఆయన జ్ఞానవంతుడు, జ్ఞానమునకు ఆధారభూతుడు, నీకు జ్ఞానం ఇస్తాడు. కనుక నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకొని పిచ్చి పిచ్చి నిర్ణయాలు చేసి నవ్వులు పాలవడం దేవుని ఉద్దేశం కాదు. సో దేవుడు ఈ మనసు ఇచ్చారు, దేవుడు ఒక హృదయాన్ని ఇచ్చారు, నీకు కొంత జ్ఞానం ఇచ్చారు. కాబట్టి జ్ఞానంతో కూడినటువంటి మంచి నిర్ణయాలు చేయగలగాలి. స్వార్థపూరితమైన ఉద్దేశాలతో కాదు, ధనాపేక్షతో కాదు, లేకపోతే ఐశ్వర్యవంతుడిని అయిపోవాలనేటువంటి ఉద్దేశం. నో, అవి కాదు. నీ ఉద్దేశాలు ప్రభువుకి మహిమ తెచ్చేవిగా ఉండాలి. అప్పుడు ఆయన జ్ఞానంతో నిన్ను నింపుతారు. సామెతల గ్రంథం అంతా కూడా మనకెంతో బుద్ధిని నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది. అంత జ్ఞానం ఇంకెక్కడ కనపడదేమో. కాబట్టి ప్రభువుని అడగండి, దేవుడు మీకు జ్ఞానం ఇస్తారు, పరిపక్వత ఇస్తారు. అప్పుడు దేవుని యొక్క నడిపింపులు అర్థం చేసుకోవడానికి కూడా మీకు వీలవుతుంది. నాలుగవది, రిస్క్స్, ఇబ్బందులు ఉంటాయి. దేవుని చిత్తము చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి అనే సంగతి మర్చిపోవద్దు. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దేవుని చిత్తం చేసేస్తే అన్నీ స్మూత్గా వెళ్ళిపోతాయి, ఏ నొప్పి ఉండదు అనుకోవద్దు దయచేసి. అది భ్రమ. యేసుప్రభు చెప్పారు, సిలువను ఎత్తుకోవాలని చెప్పారు. డినై యువర్ సెల్ఫ్ అన్నారు. నిన్ను నేను ఉపేక్షించుకోవాలన్నారు. అయితే ప్రభువు మనతో ఉన్నాడా అనేదే ప్రశ్నగా ఉండాలి. నీవే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వెంత కష్టం గుండా వెళ్ళినా ప్రభువు నీకు తోడుగా ఉండేటట్లు జాగ్రత్త వహించుకోవడమే ప్రాముఖ్యమైనది. మనకి చాలామందికి రిస్క్ అనేది ఇష్టం ఉండదు, రిస్క్ తీసుకోవడం ఇష్టం ఉండదు. అన్నీ స్మూత్గా వెళ్ళిపోవాలి. పోరాటం అంటే ఇష్టం ఉండదు. హార్డ్ థింగ్స్ ఏమి ఇష్టం ఉండదు. కానీ జీవితం అలా లేదు. వీ హ్యావ్ టు ఫేస్ హార్డ్ టైమ్స్. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభువు మనతో ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు కదా, ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చారు కదా. ఏం చేశారు? ఆ మొదటి ఇద్దరు కూడా జ్ఞానము అడుక్కున్నారు, ప్రభువు మీద ఆధారపడి. ప్రయోజనకరమైనటువంటి శ్రేష్టమైన వాటి యందు 5 తలాంతులు 2 తలాంతులు ఇన్వెస్ట్ చేశారు. చేసి మొదటివాడు ఇంకొక 5 సంపాదించుకున్నాడు, రెండోవాడు ఇంకొక 2 సంపాదించుకున్నాడు. కానీ చివరివాడు దేవుడిచ్చిన 1 తలాంతు అది వేస్ట్ అనుకున్నాడు. దీంతో ఏం చేయగలను అనుకున్నాడు.
కాబట్టి దేవుడిచ్చిన దాన్ని కూడా నిరుపయోగంగా, నిష్ప్రయోజనకరంగా పెట్టేశాడు, పాతి పెట్టేశాడు. దట్ మీన్స్ హీ నెవర్ రియలైజ్డ్ ద ఎబిలిటీస్ విచ్ గాడ్ హ్యాడ్ కెప్ట్ ఇన్ హిమ్. చాలామంది అవి చూసుకోవడం లేదు. దేవుడు నాలో ఉంచిన సామర్థ్యతలు ఏమిటి, అవి చూసుకోవాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా ఇవి ఇచ్చావే, మీకు వందనాలు, ఏం చేయమంటావు, మీ నడిపింపు ఏంటి. సో కాబట్టి వీటన్నిటిలో కూడా విశ్వాసం ప్రాముఖ్యమైంది. విశ్వాసం ప్రాముఖ్యమైంది. సో నేను చెప్పిన అంశాలు గుర్తుపెట్టుకోండి. క్లియర్ కాన్షియన్స్ అంటే మంచి మనస్సాక్షితో దేవుని యొక్క రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదుగుట, ఆయన యందు ఆనందించుట, ఆయన నీలో ఉంచినటువంటి సామర్థ్యతలు, నీలో ఉంచినటువంటి తలాంతులు, ఇష్టాలు అవేంటో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా జ్ఞానమును పొంది సవాళ్ళకి సిద్ధపడుట, ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. కాబట్టి వీటన్నిటికంటే ముందు జరగాల్సింది అందరికీ తెలిసిందే, వాక్యం చెప్పేది మారు మనసు. నీ హృదయం మారాలి, శుద్ధీకరింపబడాలి, మంచి మనస్సాక్షి పొందాలి. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమవుతాయి. అప్పుడు ప్రభు యొక్క నడిపింపును పొందగలిగేటువంటి పరిపక్వత లేక క్లారిటీ, స్పష్టత నీకుంటుంది. ప్రభు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనములు, మీ ప్రేమకై స్తుతులు. మీ యొక్క చిత్తమును గ్రహించినట్లుగా మాకు గ్రహింపును తెరవండి. బిడ్డలందరికీ సహాయం చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్. ఒక పాట పాడుకొని వాక్యం విందాం. చివరిగా ఆరాధన గీతంలో నుండి 177వ పాట, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపింది
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. మరలా మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము. ఆమెన్. So, dear young people, we have been learning about Matthew 11:28. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభు ఇచ్చిన ఆహ్వానము, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. 11:29 11:29. సో ప్రభు దగ్గర నేర్చుకోవడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. గత కొన్ని వారములుగా ప్రభు యొద్ద నుండి మనం ఏమి నేర్చుకోగలమో ఆ శ్రేష్టమైనటువంటి లక్షణాలు ధ్యానిస్తూ ఉన్నాము. ఒకసారి మీ యొక్క మెమరీని రివైండ్ చేస్తాను, లేకపోతే మరలా మీ జ్ఞాపకం చేస్తాను. సాత్వికము, దీనత్వము, సరి అయిన విలువలు, స్వార్థరహితమైన స్థితి, రాజీ పడని తత్వము, విధేయత, తృప్తి, ప్రార్థనా జీవితము, క్షమాగుణము, అలాగే కనికరము, ప్రోత్సాహపరిచేటువంటి వాడు ప్రభు, అలాగే సహనము, దీర్ఘశాంతము, యథార్థత మరియు సత్యము, సేవకుడైన నాయకుడు, సమాధానపరచువాడు, దయగల మాటలు కలవాడు. ఇవి ఇంతవరకు నేర్చుకున్నాము, ధ్యానం చేసుకున్నాము. ఈ దినం మరొక లక్షణం. ఇవి కొన్ని నేను విపులంగా చెప్పాలి కాబట్టి నేను ఒక్కటే అంశం తీసుకోగలుగుతున్నాను, టైం రెస్ట్రిక్షన్స్ని బట్టి. ఈ దినము ప్రభు యొద్ద నుండి నేర్చుకోగలిగిన మరొక శ్రేష్టమైనటువంటి లక్షణము డిసిప్లిన్, క్రమశిక్షణ. సెల్ఫ్ డిసిప్లిన్ అనొచ్చు, దీంట్లో సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా ఉంది. క్రమశిక్షణ అంటే అందరికీ తెలిసిందే, దాని గురించి నేను పెద్ద వివరణ ఇవ్వాల్సిన పని లేదు. కానీ చాలామందికి ఇష్టం లేనిది అది, లేకపోతే అందరికీ తెలుసు కానీ కార్యాచరణలో పెట్టడానికి మాత్రం ఇష్టపడరు. సో డిసిప్లిన్ అంటే ఏంటి? ఇది పఠించడం, నేర్చుకోవడం, తర్బీదు పొందడం, కొన్ని సిస్టమ్ ఆఫ్ స్టాండర్డ్స్ని అన్వయించుకోవడం, కొన్ని ప్రమాణములను జీవితానికి అన్వయించుకోవడం. సెల్ఫ్ డిసిప్లిన్. ప్రతి వ్యక్తి కూడా తన్ను తాను క్రమశిక్షణలో పెట్టుకోవడం అనేది అవసరం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు మేక్ యువర్ సెల్ఫ్ డూ థింగ్స్ వెన్ యూ షుడ్, ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు డూ. అంటే నీవు చెయ్యవలసినటువంటి వాటిని తగిన సమయంలో చెయ్యగలిగిన సామర్థ్యత కలిగి ఉండుట. నీకు ఇష్టం లేకపోయినా, చేయడానికి మనసు లేకపోయినా కానీ వాటిని చేయవలసిన సమయానికి చేయడం అనేదే చేసేటట్లుగా చేసుకోవడం. దట్స్ సెల్ఫ్ డిసిప్లిన్. మనం చాలామందిని చూస్తాం ఈ లోకంలో. స్పోర్ట్స్ మెన్ ఏంటి, లేకపోతే ఎడ్యుకేషనిస్ట్స్ ఏంటి, లేకపోతే బిజినెస్ మెన్, పొలిటీషియన్స్, ఆఫీషియల్స్ ఏంటి వాళ్ళ జీవితాల్లో మనం చూసేది? వాళ్ళకున్నటువంటి ఒక గురిని, లక్ష్యమును చేరుకోవడానికి తమను తాము అలాగ డిసిప్లిన్ చేసుకుంటారు. ఎన్నిటినైనా ప్రక్కన పెట్టుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ గోల్ అది. దాని కొరకు ఏ రీతిగా తమను తాము క్రమబద్ధీకరించుకోవాలో ఆ రీతిగా చేసుకుంటారు. సో ప్రతి వ్యక్తికి కూడా ఈ క్రమశిక్షణ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ. మరి ప్రభు యొక్క జీవితంలో ఉన్న క్రమశిక్షణ ఏంటి? అది చూద్దాం. ప్రభు ఈ లోకానికి ఒక ఉద్దేశంతో వచ్చారనేది మనకు తెలుసు, ఆయనకి తెలుసు. ముఖ్యంగా ప్రభువుకి తెలుసు. He was very conscious of the purpose for which he came into this world. ఈ లోకంలోనికి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ ఉద్దేశం ఆయన బహు స్పష్టంగా
ఎరిగి ఉన్నారు. కనుక ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే ఆయన జీవించారు. ఆ లక్ష్యమును చేరుకోవడానికి తగినట్లుగా తను తాను క్రమబద్ధీకరించుకున్నారు. He had disciplined himself in order to achieve his goal or fulfill the purpose for which he had come. తద్వారా తన కార్యం ముగించారు. జయకరంగా ఆయన లక్ష్యం చేరుకున్నారు. అంటే దానికి తగినట్లుగా తన యొక్క ప్రాధాన్యతలను ఎంపిక చేసుకున్నారు. He set his priorities right according to the purpose. తన యొక్క గురి లక్ష్యం మీద పెట్టి తాను మాత్రమే తప్ప ఇంకెవరు చేయలేనిది అది. కాబట్టి ఆ లక్ష్యము, ఆ ఉద్దేశము ఆయన నెరవేర్చాలి. దాని కొరకే ఆయన పంపబడ్డారు. అదే సమయంలో ఆ లక్ష్యమును తనంతట తానుగా చేరుకోలేరు, సాధించలేరు అనేటువంటి గ్రహింపు ప్రభువుకు బాగా ఉంది. అంటే తన తండ్రి యొక్క సహాయము కావాలి. ఐ కెనాట్ డూ ఇట్ ఆల్ బై మై సెల్ఫ్ అనేటువంటి అవగాహన చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి తన తండ్రితో ఒక చక్కటి సహవాసమును బిల్డప్ చేసుకున్నారు, కాపాడుకున్నారు. ఇది ఆల్రెడీ ఉంది పరలోకంలో ఉన్నప్పుడు. భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా తండ్రితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఆయన నిత్యము తనకు తోడుగా ఉండేటట్లుగా జాగ్రత్త వహిస్తూ ఆయన సహవాసానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రులను ఎలాగూ నమ్మి వాళ్ళ మీద ఆధారపడుతుందో అలాగూ ప్రభువు తన తండ్రి మీద అలాగే ఆధారపడ్డారు. ఆయనకు అధికారం ఉన్నప్పటికీ, ఎన్నో చేయగలిగినప్పటికీ ఆయన నేను చేసేయగలను అని చెప్పి తండ్రి నుంచి వేరైపోలేదు. ఆయన ఇండిపెండెంట్ అయిపోలేదు. తండ్రితో ఐక్యత కాపాడుకున్నారు. ఆయనకి ఇష్టమైన కార్యమే ఎల్లప్పుడూ చేస్తూ ఉండినారు. ఆయన సహవాసాన్ని కాపాడుకున్నారు. ఈ లోకంలో పాపముతో ఉన్నటువంటి పోరాటంలో, పాపమునకు చెల్లించవలసినటువంటి క్రయము విషయంలో, మానవాళికి తేవలసినటువంటి పాప క్షమాపణ, రక్షణ, పాపం మీద, సాతాను మీద, మరణం మీద జయము విషయంలో ఆయన ఒంటరిగా పోరాడలేరు. తన తండ్రి యొక్క సహాయం అవసరమో అనేది చక్కగా గుర్తెరిగి తన తండ్రి యొక్క ఇష్ట ప్రకారమే ఈ లోకంలో జీవించారు. అండ్ అలాగే తన యొక్క మిగిలిన షెడ్యూల్ కూడా అడ్జస్ట్ చేసుకున్నారు. హిస్ ప్రయారిటీ వాజ్ ఫెలోషిప్ విత్ హిస్ ఫాదర్, తండ్రితో సహవాసం. అదే సమయంలో రిస్క్, ఇబ్బంది పడడానికి వెనకాడలేదు. ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. ఇట్స్ నాట్ ఈజీ. ఆయన పరలోకంలో జీవించి తర్వాత ఇక్కడికి వచ్చి భూమి మీద ఈ మురికి, పాపము, చెడుగు వీటన్నిటి మధ్యలో బ్రతకాలంటే సులువు కాదు. కాబట్టి ఆయన ఎన్నో పోరాటంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. మానవుడిగా ఈ లోకంలో జీవించారు. హీ వాజ్ కాల్డ్ యాజ్ అ సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడిగా ఆయన పిలువబడుతూ. సో ఈ లోకంలో మానవుడిగా జీవించిన దినాల్లో శోధనలు ఎదుర్కొన్నారు. ఎన్నో అసౌకర్యాలు, ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, అపార్థాలు, నిందలు, ఫాల్స్ యాక్యుజేషన్స్, నేరారోపణలు, తృణీకారము, అసూయ, ద్వేషాలు, ఇలాగూ ఎన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నిసార్లు ఆయన చంపాలని ప్రయత్నాలు చేశారు. ఇంట్లో వాళ్ళే ఆయన అర్థం చేసుకోలేదు. ఎంత హేళన భరించారు ఆయన. ఇవన్నీ భరించినప్పటికీ ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితులు అన్నిటి గుండా వెళుతూ తన ప్రార్థనా జీవితం కాపాడుకున్నారు. తండ్రికి లోబడుతూనే జీవించారు. హిస్ ప్రేయర్ లైఫ్, హిస్ ఫెలోషిప్ విత్ హిస్ ఫాదర్ అండ్ ఒబీడియన్స్ టు హిస్ ఫాదర్, ఈ రెండిటి విషయాల్లో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇందులో సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా ఉంది డిసిప్లిన్లో. సో ఆశా నిగ్రహము అంటాం, పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి ఫలంలో ఒక భాగం అది.
సెల్ఫ్ కంట్రోల్. మరి యేసు ప్రభు మానవుడిగా ఉన్నప్పుడు ఆయన కోరికలు ఆయనకు ఉంటాయి కదా, ఉండవా? తప్పకుండా ఉంటాయి. తన ఇష్టాలు ఉంటాయి. కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి తన్ను తాను అదుపులో పెట్టుకున్నారు. హీ హ్యాడ్ అన్ ఎబిలిటీ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. తను తాను క్రమశిక్షణలో పెట్టుకున్నారు. డినయింగ్ టు సెల్ఫ్, హీ డినైడ్ హిమ్సెల్ఫ్. అంటే మన ఉద్రేకాలు, మన ఆశలు, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మన ఎమోషన్స్ ఏంటి, మన ఆశలు ఏంటి, విషెస్, ఇవి అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి. అదే సెల్ఫ్ కంట్రోల్. సరే, మనలో ఆశలు నిత్యం పుడుతూనే ఉంటాయి. మనలో వాక్యం చెప్పేది ఏంటంటే, 1 యోహానులో ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి మన ఆశలు, మన కోరికలు, మన ప్రణాళికలు ఇవేం తీసుకున్నా కానీ 3 కేటగిరీస్లో ఏదో ఒక దాని కిందకు వస్తాయి. శరీర ఆశలు, ఆహారం కొరకు, ఆహారము, తినే విషయాలు, సుఖభోగాలు, డబ్బు, వ్యర్థత్వము, కామము, ఇవన్నీ కూడా ఈ శరీరం ఆశించేవి. ఈ శరీర ఆశలను జయించాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఇందులో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అండ్ దెన్ డిజైర్స్ ఆఫ్ ది ఐ, నేత్రాశ. ఈ కన్ను ఎంత చూసినా చాలా అనదుగా. ఇప్పుడు మన వాళ్ళందరూ మొబైల్స్కి అలవాటు పడిపోయారు కదా. ఎంతసేపు చూసి చాలా అంటారు. పగలంతా చూస్తూనే ఉంటారు, రాత్రులంతా చూస్తూనే ఉంటారు. మళ్ళీ లేవగానే మళ్ళీ అదే మొదలు. ఇస్ నో ఎండ్, అంతం లేదు. చూసినందువల్ల కన్ను తృప్తి చెందదట వాక్యం చెప్తుంది. చూసిన ప్రతి దానిని ఆశిస్తూ కూర్చుంటాం, అన్నీ అనుభవించాలనుకుంటాం. కీర్తనకారుడు ఏం ప్రార్థన చేశాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను త్రిప్పివేయమన్నాడు. ఇంకొకటి మనకున్నటువంటి సమస్య ఏంటంటే క్యూరియాసిటీ, ఆతృత. ఏదన్నా దారిలో చాలా ఉంటాయి, ఏదైనా చూస్తే వదిలేయం. మనకెందుకు, మనది కాదు, మన పని మీద మనం వెళ్ళాలండి. లేదు మళ్ళీ చూస్తా, అదేంటో చూడాలి, అక్కడేం జరుగుతుందో, లేకపోతే పక్కింట్లో ఏం జరుగుతుంది. చెవులు, దురద చెవులు అంటారు కదా. క్యూరియాసిటీ, తెలుసుకోవాలి, చూడాలి. దీనికి అంతం లేదు. మరి జరిగేదేంటి? ఈలోపు నీ లక్ష్యమును నీవు చేరుకోలేవు. యు లూజ్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవే పోగొట్టుకుంటావు. అండ్ దెన్ ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబము, స్టేటస్ కావాలి. పేరు ప్రఖ్యాతులు, సమాజంలో ఒక స్థాయిలో బ్రతకాలి. కాబట్టి పోటీతత్వము. సో ఇవన్నీ ప్రభు జయించారు. ఇవన్నీ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్లో ఇవన్నీ కూడా పోయినాయి. నథింగ్ స్టూడ్. నిత్యమైన వాటికే ప్రాధాన్యత ఇచ్చారు. యేసు ప్రభు అయితే ఒక దీనమైన, సామాన్యమైన జీవితం జీవిస్తూ ఆశా నిగ్రహం కలిగి తాను క్రమశిక్షణలో పెట్టుకొని నిత్యమైనటువంటి వాటి మీద గురి పెట్టుకున్నారు. అంటే మానవాళి యొక్క రక్షణ విషయమై మానవాళిని దేవునితో, తండ్రితో సమాధానపరచాలి. వారు పోగొట్టుకున్న ఆ పరలోక భాగ్యము తిరిగి ప్రసాదించాలి వీరికి. దట్ వాజ్ హిస్ ఎయిమ్. దాని కొరకు ఎన్నిటికీ నో చెప్పారు. డిసిప్లిన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళలో సాక్రిఫైస్ అనేది తప్పకుండా ఉండాలి. నో అని చెప్పడం తరచుగా నేర్చుకోవాలి. నో, నేను చెయ్యను, నా వల్ల కాదు, నేను చేయలేను, ఐఎమ్ సారీ. నో. చాలామంది మొహమాటాలకు వెళ్ళి పాడైపోతాం. తర్వాత సాక్రిఫైస్, ఎన్నో మంచి వాటిని కూడా వదులుకోవాలి నీ గమ్యం చేరుకోవడానికి, నీ లక్ష్యం చేరుకోవడానికి. నిత్యమైన వాటి కొరకు ఇహలోక సంబంధమైన మంచి వాటిని నీవు విడిచిపెట్టాలి. కనుక
యేసు ప్రభువు వీటన్నిటినీ అదుపులో పెట్టుకొని ఒక క్రమశిక్షణతో బ్రతికారు. తద్వారా తన గమ్యము, లక్ష్యము చేరుకోవాలి పరిశుద్ధాత్మని సహాయంతో. పరిశుద్ధుడైన సెయింట్ ఫ్రాన్సిస్ ఈ దేహాన్ని గాడిద అని పిలిచేవాళ్ళట. ఎందుకంటే ఇది మాట వింది కదా, గాడిద అని పిలిచేవాళ్ళు. జాషువా డానియల్ గారు ఏమనేవాళ్ళు అంటే, జాషువా డానియల్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ జాషువా డానియల్ అనేవాళ్ళు. నా యొక్క శత్రువు నేనే, అంటే నేను అనేది ఉంటుంది కదా లోపల, ఐ అనేది, అదే నా శత్రువు. పౌలు భక్తుడు అన్నాడు, వాక్యంలో ఉంది, నేను ఇతరులకు బోధించి భ్రష్టుడిని అయిపోతానేమోనని ఈ శరీరాన్ని నలగొట్టి లోపరుచుకుంటున్నాను అన్నాడు. ఎందుకు? ఆత్మ చెప్పేది ఒకటి, శరీరం లాగేది ఇంకొక వైపుకి. ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. భక్తులైన వారు ఈ పోరాటంలో గెలిచారు, జయించారు శరీరాన్ని. క్రీస్తు ప్రభువు కూడా ఎక్కడ ఈ శరీరం ఆయనను లాగివేస్తుందో లోకాశల వైపు, ఎక్కడ వారికి చోటు ఇవ్వకుండా తన లక్ష్యము చేరుకోవడానికి, తన ఉద్దేశం నెరవేర్చడానికి చక్కగా తను క్రమశిక్షణలో పెట్టుకున్నారు. వాట్ ఈజ్ అలౌడ్ అండ్ వాట్ షుడ్ నాట్ బి అలౌడ్, ఏం అనుమతించాలి, ఏది అనుమతించకూడదు, దేనికి లోబడాలి, దేనికి లోబడకూడదు, ఈ గ్రహింపు మనకు కావాలి. దేవుని వాక్యం స్పష్టంగా ఇస్తుంది. కనుక మనలో పుట్టే ప్రతి కోరిక చేత మనము లాగివేయబడకూడదు, కొట్టుకొని పోకూడదు. మనలో అలాంటి కోరికలు పుడుతూ ఉంటాయి, వాటికి అదుపు ఉండదు, క్రమం ఉండదు, నీతి ఉండదు, ఆ ఆశల్లో న్యాయం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నింపడానికి, నడిపించడానికి తప్పక సహాయం చేస్తాడు. కానీ చాలాసార్లు మనతో ఉన్న సమస్య ఏంటంటే, నేను ఇంతే, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను చేయలేను, నాకు రాదు. ఈ రీతిగా చాలామంది సమర్థించుకొని మొండిగా ఇక వాళ్ళు వెళుతున్న దాంట్లోనే వెళ్ళిపోతారు. ఇక దేన్ని అంటే క్రమబద్ధీకరించుకోవడం అనేది వారి జీవితాల్లో కనబడదు. ఎంతకాలమైనా ఇంతే. అలాగైతే ఏది నిరీక్షణ ఎక్కడ మనకి? లేదు. ప్రభువుని అడగండి. గతాన్ని విడిచిపెట్టి ప్రభువునందులి నమ్మికతో, విశ్వాసంతో కొంచెంగా శ్రేష్టమైన దాని వైపుకు మార్పు చెందండి. ప్రభువు సహాయం చేస్తారు. మిమ్మల్ని మీరు కొంచెంగా క్రమశిక్షణలో పెట్టుకోవడం. ఈ శరీరం అడిగే వాటన్నిటికీ ఒకరోజు లేదు, కాదు, కుదరదు అని మేలైన వాటి కొరకు మీ మనస్సును తిప్పి ప్రభు సహాయంతో క్రమశిక్షణ నేర్చుకోండి. ప్రభు జీవితంలో చూస్తూ ఉంది ఎంత చక్కగా ఆయన యొక్క తండ్రి పంపిన ఉద్దేశాన్ని నెరవేర్చారు. తగినట్లుగా వాటి కొరకు తాను క్రమపరుచుకున్నారు, క్రమశిక్షణలో ఉంచుకున్నారు, ఆశా నిగ్రహము కలిగి ముందుకు సాగారు. ప్రభు తప్పక ఆయన మీద ఆధారపడే వారికి అందరికీ ఈ కృపనివ్వగలరు. మీరు కూడా ఒక చక్కటి క్రమశిక్షణ నేర్చుకొని నిత్యమైన వాటి కొరకు మీరు ప్రయాసపడి పరలోకంలో భాగ్యవంతులుగా అవ్వాలనేది దేవుని ఉద్దేశము. కాబట్టి దాని కొరకు ప్రయాసపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు. మీ ప్రేమకై స్తుతులు. నిజమే, మీ జీవితంలో ఎంత చక్కటి క్రమశిక్షణ మేము చూస్తాం ప్రభువా. నిత్యమైన వాటి కొరకు జీవించి మీ యొక్క ఉద్దేశమును, లక్ష్యమును ఎంత చక్కగా ముగించారు. మాకును సహాయం చేయండి. మీ కృపను తోడుగా ఉంచి ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరికీ సహాయం చేయండి. నాకు సహాయం చేయండి. మేమందరం ఒక చక్కటి క్రమశిక్షణతో మీ యొక్క ఉద్దేశములను నెరవేర్చి మీకు మహిమ తెచ్చే కృప దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహవాసం అందరికీ తోడై ఉండి దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ విల్లింగ్, విల్ సీ నెక్స్ట్ వీక్. బాయ్.